తాజా 30 మంచి పని చేసేవారికి మన దేశంలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తుంటాయి. సిన్సియర్ ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు రెడీగా ఉంటాయి. బెంగళూరులో సెంట్రల్ జైల్లో అవినీతి గుట్టురట్టు చేసిన డీఐజీ డి రూపకు ఈ బదిలీ వేటు తప్పలేదు. ఆమెను రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ శాఖకు కమిషనర్గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బదిలీ చేశారు. అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు పరపన అగ్రహార జైలులో అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న విషయాన్ని రూప ఇటీవల బయటపెట్టారు. శశికళ నుంచి 2 కోట్లు లంచంగా అధికారులు తీసుకొని ఈ సకల సదుపాయాలు కల్పించినట్లు ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన నివేదికను కూడా ఆమె జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణరావుకు అందజేశారు. అయితే మీడియాకు ఈ వివరాలు పొక్కడం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను చిక్కుల్లో పడేసింది. దీంతో రూపకు ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. రూప ప్రవర్తనను సిద్ధరామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ఆమె చేసిన పని రూల్ బుక్కు వ్యతిరేకం, మీడియాతో వివరాలు పంచుకోవడం సరికాదు అని అన్నారు. అయితే తాను మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని రూప చెబుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో దోషిగా తేలడంతో శశికళ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో శిక్షణ అనుభవిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.